హాయ్! అప్పుడప్పుడు మన ఇంట్లో చట్నీలు కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి. అయిపోతే పర్వాలేదు గానీ, మిగిలిపోతేనే ప్రాబ్లమ్. అలా మిగిలిపోయిన కొబ్బరి చట్నీతో ఒక రెసిపీ చేసేద్దాం. కొబ్బరన్నం కొబ్బరి పాలతోనే కాకుండా, ఇలా కొబ్బరి చట్నీతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఎప్పుడులాగే కుక్కర్ పెట్టుకొని, అందులో కావాల్సినంత నూనె, మసాలా సామాన్లు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకో. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక హెడ్ ఆఫ్ ద రెసిపీ అదేనండి, కొబ్బరి చట్నీ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో మనం సపరేట్గా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చట్నీలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. అయినా కొబ్బరి చట్నీ ఫాస్ట్గా పులుపు వస్తుంది కాబట్టి దాన్ని మనం స్టోర్ కూడా చేసుకోలేం. దీనికి స్పెషల్గా మన కర్రీ కూడా ఏం చేయని అవసరం లేదండి. ఆ రోజు మనం చేసుకున్న కర్రీనే సైడ్ డిష్గా తినేస్తే సరిపోతుంది. కొబ్బరి వేసుకున్న కాసేపటికి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. లాస్ట్లో వాటర్కి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. అంతేనండి, మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తాయి అన్ని విజిల్స్ వచ్చేసాక మూత ఓపెన్ చేసుకొని చూస్తే మన కొబ్బరి అన్నం రెడీ. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.